నెల్లూరు జిల్లా కలువై మండలం చింతలపాలెం వెంకటరామరాజుపేట గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ పనులలో అవినీతి జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల వివరాల మేరకు జనవరిలో గులాబీ మొక్కలు నాటినట్లు చూపించి ఉపాధి హామీలో బిల్లులు పొందినటువంటి నరసయ్య, లక్ష్మమ్మపై స్థానికులు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అధికారులు విచారణకు వస్తారన్న భయంతో నేడు సదరు పొలంలో కూలీలను పెట్టి రోజా మొక్కలు నాటించే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో మీడియా అక్కడికి వెళ్లగా అక్కడున్నటువంటి కూలీలు వెళ్లిపోయారు. ఈ విషయమై సంబంధిత అధికారులు విచారణ జరిపి ప్రభుత్వం నిధులను పక్కదోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చింతలపాలెం పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు. ఏమేస్తారా మేడా పేపర్లో ఎన్ఆర్జీసీ ఇక్కడ దోసుకుంటున్నారనే ఉద్దేశంతో పేపర్లో వేశారు. పేపర్లో వేస్తే అది ఎంక్వైరీకి వచ్చి నామకే వాస్తిగా చేసి వెళ్ళిపోయారు, ఎవరికి చెప్పకుండా. సరే, నేను సోమవారం రోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో నేను ఒక అర్జీ రాసి ఇచ్చా. ఆ అర్జీ రాసిస్తే అది పీడీ గారికి ఇచ్చారు. పీడీ గారు నన్ను అడిగారు ఏమయ్యా పేపర్లో వచ్చింది ఇదే కదా అంటే, అవును సార్, పేపర్లో వస్తే నామకే వాస్తిగా చేశారు, ఇది మీరు కరెక్ట్గా చేసి చూడండి సార్, పేదలకు సంబంధించిన పథకం ఇది అని సార్గా చెప్పాను. అని చేపించేస్తాం, అది వచ్చి ఎంక్వైరీ చేస్తాం అన్నారు. నేను మొత్తం పిన్ టు పిన్ బిల్లులతో కూడా సార్ వాళ్ళకి ఇచ్చాను. అక్కడ ఎటువంటి చెట్టులు ఏమీ వేయకుండానే బిల్లులు చేసుకున్నారు సార్. ప్రతి బిల్లు, ప్రతి పేరు, వాళ్ళ నంబర్లు మొత్తం ఇచ్చిన తర్వాత అది మొత్తం కుటుంబం, వాళ్ళ చెల్లెళ్ళది, వాళ్ళ బామర్ది, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ మేనత్త, వాళ్ళ అమ్మ, వీళ్ళ పేర్లతోనే ఉన్నాయి సార్ అని చెప్పని కూడా చెప్పా సార్కి కూడా. మళ్ళీ నోటితో కూడా చెప్పా, ఆవిడ ఇచ్చింది కూడా కాకుండా చెప్పితే సరే ఎంక్వైరీ చేపిస్తాను. 5 రోజులైంది. 5 రోజులకి నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఏమి, ఎటువంటి మెసేజ్ కానీ, ఎటువంటి ఫోన్ నెంబర్ కానీ ఏమీ నాకు చేయలేదు. తర్వాత ఈరోజు రోజా చెట్లు ఆ బీట్ నెలలో హడావుడిగా వచ్చి ఈ ఆఫీసర్లు చెప్పకపోతే ఈరోజు ఈ హడావుడిగా ఎందుకు చేస్తారు, ఈరోజు వచ్చి చెట్లు నాటడానికి వచ్చారు. మీడియా వాళ్ళు పోతే పరుగులు చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మీరే వీడియో చేస్తుంటే మీరు ఎట్లా వెళ్తున్నారు చూసారు కదా కూలోళ్ళు కానీ. అది కుటుంబం వరకే ఉన్నట్టుంది. ఇది లేబర్కి సంబంధించిన పథకం. ఈ లేబర్కి సంబంధించి కలెక్టర్ గారు దయవుంచి అది అందరికి ఉపయోగపడేటట్టు ఈ కుటుంబ పాలనలో వాళ్ళ ఇంట్లో వరకు ఈ ఆదాయాలు కాకుండా లక్షలు దోసుకొనికుండా అందరూ పని చేసుకొని బతికేటట్టు చూడాలని